ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మరి సిద్ధపాటు ప్రార్థన కూడికను ఆరంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అద్వితీయ సత్యదేవ, వాగ్దానమును అనుగ్రహించువాడా, సర్వశరీరులు నీ ఎద్దకు వచ్చేగలు ప్రార్థన ఆలకించు దేవా, మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ఉన్నవాడవు, అనవాడని దేవుడవు దేవా, ఎన్నటికీ మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రభా, ప్రార్థన విని అంగీకరించి జవాబు దయచేసి దేవుడిగా మీరు మాకున్నందుకై ప్రభా మేము స్తుతిస్తున్నాం. కనుక ఈ సమయంలో మా తండ్రి, మరి మా ప్రభా మాకు అనుగ్రహించిన మరి ప్రభా శనివారం యొక్క సాయంకాలము సిద్ధపాటు కూడికను బట్టి, ప్రార్థన కూడికను బట్టి మేము స్తుతిస్తున్నాం. కనుక గడిచిన దినాల్లో మరి ప్రకటించబడిన రీతిగా, ప్రార్థించిన రీతిగా మరి ప్రభువా ఈ యొక్క మరి శనివారం సాయంకాలం సమయంలో మా ప్రభువా మరి మేము ప్రార్థన కూడిక కలిగి ఉండే భాగ్యము మాకు అనుగ్రహించారు. కాబట్టి నాయన ప్రార్థించక ముందు పాటలు, వాక్యము ప్రభా, అలాగే ప్రార్థించుకునే సమయము, వీటన్నిటిని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని మా మధ్య మీ ఆత్మ సంచారం ఉంచి మా చుట్టూ మీ అగ్ని ప్రాకారంతో ప్రభా మరియు నింపి మా ప్రార్థన మీరు ఆలకించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి, నాయన మా తండ్రి ప్రభా, ఏ సంగతుల గురించి మీరు మాతో ముచ్చటించగలుగుతున్నారో ఆ సంగతులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఇంతవరకు మీరు మాకు ప్రభా పగలంతా మీరు కాపాడి ప్రభా ఈ సాయంకాలం సమయంలో ప్రార్థన కూడిక తీసుకొచ్చిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. రానే ఉన్న వారిని తీసుకొని రండి ప్రభా తండ్రి, జ్ఞాపకం చేసుకో మార్గంలో తోడుగా ఉండండి. మీరే వారికి ప్రభా మరి రాత్రి అగ్నిస్తంభముగా, పగలు మేఘస్తంభముగా ఉండి నడిపించవలసిగా మీ సన్నిధిలో మేము మనవి చేసుకుంటున్నాం. కనుక మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ప్రభా నిలబడుచున్న మీ దాసుని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని మీ యొక్క శక్తితో బలముతో నింపి మీరు ప్రభు వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభు నన్ను నేను ఖాళీ చేసుకొచ్చు, ఏది కూడా నా స్వయము, నా తలంపు లేకుండా ప్రభా నీ యొక్క మరి చిత్తం ద్వారా, మీ ఉద్దేశం ద్వారా నన్ను ముందు నడిపించమని ప్రార్థిస్తూ తోడవుడు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించే అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా హృదయం అర్పించడం అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య మరి పెద్ద పాటల పుస్తకాల్లో హృదయం అర్పించడము ప్రభునకు అనే పాట పాడుకుంటాం. 120వ పాట, 120వ పాట పాడుకుందాం. 120 పాట సంఖ్య 120 పాడుకుంటాం. పాట సంఖ్య 120 పాడుకుందాం. మొదటి మరి పాటంతా మరి పాడుకుందాం.
హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు విశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వాచెనేసు జగతిన్ పాప భారము మోయన్ వాచెనేసు జగతిన్ పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచెన్ నిత్య జీవమునిచున్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభు రక్షణ ద్వారము తెరచెను ప్రభు నిత్య నిరీక్షణానిచెను నిత్య నిరీక్షణానిచెను హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి ఆశ్చర్యపరనుక ప్రేమ పాపులకు మనకే ఆశ్చర్యపరనుక ప్రేమ పాపులకు మనకే తిరిగి వెళ్ళకు పాపము నాకు తిరిగి వెళ్ళకు పాపము నాకు నిలువకు పాపములో నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలకు పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడుమా జీవితమునా కాపాడుమా జీవితమునా ఇదియే మా వినతి ఇదియే మా వినతి హృదయమర్పించెదము స్తుతి ప్రశంసలకు
నమ్ము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలను పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితమునా కాపాడు మా జీవితమునా ఇదియే మా వినతి ఇదియే మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలను పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలను పరిశుద్ధులము చేరి తర్వాత ఆకాశం మహాకాశం అనే పాట పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకం నుంచి ఆకాశ మహాకాశములు అనే పాట మనము మరి పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకం నుంచి మరి ఈ పాట మనము పాడుకుందాం. ఆకాశం మహాకాశములు పచ్చని అనే పాట మనం పాడుకుంటాం. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకం నుంచి 549 549 పాడుకుంటాం. ఇందులో మొదటి వచనము, మూడో వచనం, 5, 7 దయచేసి గమనించండి. 1, 3, 5, 7 1, 3, 5, 7 పాడుకుందాం. మహాకాశములు ఆశ్చర్య కరుణం ఆకాశ మహాకాశములు ఆశ్చర్య కరుణ కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి కాపాడితివి నడిపితివి కాపాడితివి మమ్ములను ఆకాశ మహాచర్య కరుణ ఆకాశ మహాకసంబూరు ఆశ్చర్య కరుణ కర్తా కూడా నీ ప్రజలకు నీతి న్యాయ ములాఖాతా విధి తోడా నీ ప్రజలకు
దివ్యాయ గుణానిము నీ దివ్యాయ గుణానిము నిరతం స్తుతి నిరతం ఆకాశ మహాకాశంబులు ఆశ్చర్య కరుణాకాశంబులు ఆశ్చర్య కరుణ కరువు తెగులు కష్ట నష్టములు వర్షాలేమి పురుగు బాధలు కరువు తెగులు కష్ట నష్టములు వర్షాలేమి పురుగు బాధలు కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించుము మమ్ములను మురిపించుము మమ్ములను ఆకాశ మహాకాశంబులు ఆశ్చర్య కరుణ ఆకాశ మహాకాశంబులు ఆశ్చర్య కరుణ బలపరచు మీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు మీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపచే హల్లెలూయా ధరింపచే హల్లెలూయా ఆకాశ మహాకాశంబులు ఆశ్చర్య కరుణ ఆకాశ మహాకాశంబులు ఆశ్చర్య కరుణ చివరిగా మరొక పాట పాడుకుందాం. వచ్చేసి కరుణించుము మా యేసువ అనే పాట పాడుకుందాం. కరుణించుము మా యేసువ అనే పాటను మనము పాడుకుంటాం. కరుణించుము నా యేసువ కనికరమందైశ్వర్యుడా అనే పాటను మనము పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో 568 పాడుకుందాం. దయచేసి గమనించండి. 1, 3 ఒకటో వచనము, 3వ వచనం, 5వ వచనం పాడుకుంటాం. 5 1 3 5 1 3 5 యేసువా కనికరమందైశ్వర్యుడా వేయుం మగళ్ళు నేనెలుగెత్తి
మొరపెట్టు ప్రార్థనకు చెవియోగుమా. వేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగుమా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు విషధారాగ్నియుడా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు విషధారాగ్నియుడా. ప్రేమ పీతానేలు ప్రియుడా ప్రార్థన వినుమా. ప్రేమ పీతానేలు ఎదుట ప్రార్థించి ప్రియుడా ప్రార్థన వినుమా. కరుణించుమో నా యేసువా కనికరమందైశ్వర్యుడా. వేయింబగళ్ళునే ఎలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగుమా. వేయింబగళ్ళునే ఎలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగుమా. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. యోనా మొర కొసగిన ఆలోచన నా కొసగా నా మీద మనవి వినుమా. యోనా మొర కొసగిన ఆలోచన నా కొసగా నా మీద మనవి వినుమా. కరుణించుమో నా యేసువా కనికరమందైశ్వర్యుడా. వేయింబగళ్ళునే మొరపెట్టు ప్రార్థనకు చెవియోగుమా. వేయింబగళ్ళునే ఎలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగుమా. శోధన నుండి రక్షించితివే సొదొమలో భక్తుని. శోధన నుండి రక్షించితివే సొదొమలో భక్తుని. అబ్రహాం వనాలు విన్నవించినకి ఆది ప్రార్థన వినుమా. అబ్రహాం వనాలు విన్నవించినకి ఆది ప్రార్థన వినుమా. కరుణించుమో నా యేసువా కనికరమందైశ్వర్యుడా. వేయింబగళ్ళునే ఎలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగుమా. వేయింబగళ్ళునే ఎలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియోగుమా. బైబిల్స్ పైకెత్తి బైబిల్ యొక్క వచనాన్ని పాడుకుంటాం. శ్రేష్టం బా గ్రంథాబులో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖ దుఃఖంబులో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ఆ
శ్రేష్టం గ్రంథములో ఎచుట చూచిన ఆదరణయున్నది సుఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రార్థన ఆలకించేవాడా, సర్వశరీరంలో నీ యొద్దకు వచ్చెదరు అన్న మాటను బట్టి మీరు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా భూలోకంలో శరీరముగా ప్రభా శరీర మరి దేహాలతో ప్రభా తండ్రి మమ్మల్ని మీరు నిర్మించుకొని మీ యొద్దకు నడిపించావు దేవా, మీరు స్తోత్రాలు. కనుక మరి ఆత్మతో మేము ప్రార్థించినట్లు మీరు మాకు సహాయం చేయండి, తోడవుని నడిపించండి. ఇప్పటి వరకు కీర్తన ద్వారా మరి పాటల ద్వారా ప్రభా మీ నామమును ప్రభా తండ్రి మీ నామములో ప్రార్థన చేయడానికి ప్రభా మీరు మాకు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. కనుక వాక్యం విషయమై మీరు మా తోడవుని నడిపించి ప్రభా మీ వర్తమానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ తోడవుని నడిపించమని, ఎవరైతే దారి మార్గంలో ఉన్నారో ప్రభు వారిని క్షేమకరంగా తీసుకుంటామని ప్రార్థిస్తూ వచ్చిన నీ బిడ్డలకై స్తోత్రాలు యేసునామం బట్టి స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటున్నాం. మరి ప్రార్థన కొరకై మరి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. మరి ఆ వాక్యము మరి కీర్తన గ్రంథము 121వ అధ్యాయం. కీర్తనలు 121వ అధ్యాయము మరి మనము చదువుకుందాం. కీర్తన 121వ అధ్యాయం. కీర్తన మరి 121వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కీర్తన 121:5 ప్రార్థన సహాయం కొరకు మరి ఈ వచనాన్ని మనం చదువుకొని మరి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ప్రార్థనలోనికి మనము ప్రవేశించిన ఉంటాం. కీర్తన 121:5 వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. మరి చూడండి 5వ వచనంలో 4వ వచనం కూడా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను నీకు నీడగా ఉండును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడు చదివిన ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించి ప్రార్థన దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఇక్కడ మనం చదివిన వాక్య భాగము కీర్తనలు 121:5 వచనం. మరి వాస్తవంగా అయితే 4-5 వచనాలు రెండు కలిసి ఉంటాయి. కాబట్టి ఏంటి మాట అంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. ఈ వాక్యము ఈ దినం మనకి ఇవ్వబడిన దినవాక్యం. ఉదయకాలము మరి ఈరోజు మరి 22వ తారీఖు దినవాక్యంలో హెబ్రోన్ క్యాలెండర్ మీద ఉన్నటువంటి దినవాక్యం కింద ఉన్నటువంటి వాక్యం ఇది. మరి ఆ దినము అంటే ఆ తారీఖు కింద ఉన్నటువంటి వాక్యం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. కాబట్టి కాపాడును అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి దావీదు, మన పితరుడైన దావీదు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే, కొండల తట్టు మరి కన్నులెత్తి మరి ప్రార్థన చేస్తున్నాడు. దేని తట్టు? ఒక ఆయన కొండల తట్టు అనిపోయి కుండల తట్టు అన్నాడంట. ఏమన్నాడు? మరి దావీదు ఏ తట్టు చూచి ప్రార్థన చేస్తున్నాడంటే కుండల తట్టు అంట. కుండలు అంటే ఏ కుండలు? తినే కుండలు. కాబట్టి ఆయనకు అట్లా అర్థమైపోయింది. అయితే కుండలు కాదు, కొండలు. ఏంటవి? కొండలు. ఆ దినాల్లో దావీదుకి మరి అరణ్యాలు, కొండలు, లోయలు, గుహలు
ఇవే ప్రార్థనకు మరి మరి అంటే ప్రార్థన ప్రదేశాలు ఆయనకి ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే మరి దావీదు ఒక మాట అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడు. అంటే మెట్టుకు ఆయన ఎట్లాంటి వాడంటే కాపాడేవాడు కనుక మరి ఏం చేయాలి? కాపాడే దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఆయన మన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన మనకు కాపుదల భద్రత ఇస్తాడు. కాబట్టి ఎవరైనా మరి కోరుకునేది ఏంటంటే ప్రొటెక్షన్, సెక్యూరిటీ, లేకపోతే కాపుదల. ఎవరికైనా అవసరమైంది ఏంటంటే భద్రత కావాలి, ఎవరైనా కాపాడాలని అనుకుంటాం. కాబట్టి మానవ జీవితంలో మరి కాపాడాలని మరి ఎంతో కోరినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా, ఆత్మీయ జీవితాల్లో, మరి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఆయన మనల్ని కాపాడాలి. ఆయన మనల్ని ఏం చేయాలి? కాపాడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు. నిజంగా, ఎందుకంటే ఇశ్రాయేలీయులు వారి యొక్క జీవిత ప్రయాణము చాలా మరి కఠోరమైంది, చాలా క్లిష్టమైన ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు? మరి 40 years, 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం. మరి అరణ్య ప్రయాణంలో మరి దేవుడు వారికి ఎలా ఉన్నాడంటే, అగ్ని రాత్రిపూట ఎటువంటి స్తంభముగా ఉన్నాడు? అగ్ని స్తంభముగా, పగలు మేఘస్తంభం. అంటే రాత్రిపూట అగ్ని స్తంభముగా ఎందుకు ఉన్నాడంటే ఏమి కనపడదు, చీకటి. కాబట్టి దారి మార్గం తెలియదు, చీకటిలో మరి ఏమీ కనపడిన పరిస్థితి. ఆ సమయంలో దేవుడు వారికి ఎలా ఉన్నాడంట చెప్పండి? అగ్ని స్తంభముగా, అంటే దీపస్తంభము. కాబట్టి ఒక దీపముగా ఆయన వారికి ఉంటూ వచ్చాడు. అందుకనే నీ వాక్యము నా పాదములకు, దీపము నా త్రోవకు. కాబట్టి వారి పాదములకు, వారి త్రోవకు వెలుగుగా ఉన్నటువంటి మరి ప్రభు. అలాగే మరి పగలు మేఘస్తంభం అని ఇంటికి వచ్చిందంటే ఎంత ఎండవేళ, మరి మాడంతా మాడిపోయే ఎండ. అటువంటి పరిస్థితిలో దేవుడు వారికి చల్లని మేఘాలు వారి మీద ఉంచి వారిని కాపాడి నడిపించాడు. ఇట్లా ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళు. కాబట్టి నిజంగా వారి అరణ్య ప్రయాణంలో కూర్చుని చేతులు పెట్టుకో. కనుక మనం గమనించాలి, అరణ్య ప్రయాణ జీవితంలో ఇశ్రాయేలీయులు మరి వారు జీవిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు దేవుడు వారికి ఎలా ఉన్నాడు? కాపుదల, భద్రత. అందుకనే దావీదు వారి యొక్క స్థితిని మరి తెలుసుకొని గమనించి ఏమంటున్నాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడు. కాబట్టి వారిని దేవుడు కాపాడిన రీతిగా ఆయన మనల్ని కాపాడేవాడు. సరే, కాపాడే దేవుణ్ణి మనం ఏం చేయాలని చెప్పుకున్నాం? ప్రార్థించాలి. ఎందుకంటే మనకు ప్రార్థనే చెప్పండి, ప్రార్థనే మనకు మరి కాపుదల. అందుకనే యేసు ప్రభు వారు ఒక సందర్భంలో ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? దుష్టుని నుండి కాపాడుమని చేశాడు. ఏం చేశాడు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము. త్వరగా యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము. అక్కడ ఏమని రాయబడిందంటే 19వ వచనం, 19వ వచనం, 17, 19వ వచనం, 19 కాదు, 15వ వచనం. నీవి లోకముల నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. దుష్టుని నుండి అంటే కింద ఏమని పుట్టినట్లో కీడు నుండి. కాబట్టి కీడులు, అపాయములు, మరి ఎన్నో ప్రమాదాలు, ఎన్నో మరి భయంకరమైనటువంటి మరి శోధనలు, వీటన్నిటి నుండి ఆయన ఏం చేయాలో? కాపాడాలి. కాపాడడానికి ఏం చేయాలి? ప్రార్థన
యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా ఆయన మాదిరిగా మనం నడుచుకోవాలి. యేసు ప్రభువారు అంతటోడే ఈ లోకంలో శరీరధారిగా ఉంటూ జీవిస్తూ ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. ఈ రోజున మనం ఎట్లున్నాం? విశ్వాసులు ఎట్లున్నారు చెప్పండి? యేసు ప్రభు కంటే మేము గొప్పవాళ్ళు అన్నట్టుగా ప్రార్థనకు రావట్లేదు, ప్రార్థన చేయట్లా, ప్రార్థనలో కూర్చోవట్లేదు. రండి కూర్చోండి, ప్రార్థన చేసుకోండి, మీ సమస్యలు లేకపోతే మీకున్న మరి సర్వ పరిస్థితులన్నింటినీ దేవుడు తీసేస్తాడని చెప్తుంటే ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసేవారిగా ఉంటున్నారు. కాబట్టి యేసు ప్రభు వారే ఈ లోకంలో ప్రార్థన చేస్తే మనం ఏ పాటు వారని చెప్పండి? మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? కాబట్టి ఆయనే ప్రార్థించేవాడిగా ఉంటే మనం ఇంకా ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో ఉన్నాయి, అలాగే సంఘంలో ఉన్నాయి, వ్యక్తిగత జీవితంలో ఉన్నాయి, ఎన్నో మరి అవాంతరాలు ఉన్నాయి, ఎన్నో శోధనలు, సమస్యలు, ఎన్నో భారాలు, ఎన్నో మరి అవసరతలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఎన్ని ఉంచుకొని కూడా ఏం చేయం? ప్రార్థన చేయకుండా ఎవరి మీద మనం అపార్థం చేసుకుంటాం? యేసయ్య మీద అపార్థం చేసుకుంటాం. యేసు ప్రభువే మనకు కనిపిస్తున్నాడు, ప్రార్థన చేసినట్టుగానే కనిపిస్తున్నాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేస్తే మనకేముంది? కాపుదల, భద్రత. ఇప్పుడు చూడండి, మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనము మరి ప్రార్థించాలంటే దేనికోసం? కాపుదల. మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, అలాగే సమాజము, దేశము, రాష్ట్రము, గ్రామము, పట్టణము అంతా కూడా మరి కాపాడబడాలంటే ప్రార్థన అవసరము. ఏం కావాలి? ప్రార్థన. చూడండి, నేను మీకు కొన్ని విషయాలు చెప్పి మిమ్మల్ని ప్రార్థనలోనికి నడిపించాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, మొట్టమొదటిగా చూడండి, మరి మొదటి సమూయేలు 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. చాలు. ఎవరిని దేవుడు కాపాడుతాడు? భక్తుల పాదములు ఏం కాకుండా? తొట్టిల్లకుండా. కాబట్టి భక్తులు ఎవరు? ఆ భక్తుల మరి పాదములు అంటే ఎవరు? ఆ భక్తులు అంటే ప్రార్థించేవారే భక్తులు. బైబిల్లో రాయబడింది, కీర్తన 32వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడింది? నీ భక్తి గల వారందరూ ప్రార్థన చేయుదురు అని ఉంది. చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ ఏం చేస్తారు? నేను అంటాను, భక్తి గలవారు ప్రార్థించేవారే భక్తి గలవారు. భక్తి గలవారు ఎవరంటే ప్రార్థించేవాళ్ళే. అందరూ భక్తులు కాదు. మందిరానికి వచ్చేవారు అందరూ భక్తులు కాదు, లేకపోతే మందిరంలో కూర్చున్న వాళ్ళందరూ భక్తులు కాదు, ఆరాధన చేసేవాళ్ళందరూ భక్తులు కాదు. ఎవరు భక్తులు అంటే నిక్కచ్చిగా, నిశ్చంతగా దేవుని సన్నిధిలో కూర్చొని మరి నీ కుటుంబం కొరకు, సంఘం కొరకు, అనేక విషయాల కొరకు ప్రార్థించేవాడు సరైన భక్తుడు. అంతేగాని ఏదో ప్రార్థనకు వచ్చాము, ఇదే మన భక్తి, లేకపోతే ఆదివారం వచ్చి కూర్చున్నాము, ఇదే మన భక్తి అంటే అది కుదరదు. అందుకనే ఎవరి పాదములను దేవుడు కాపాడుతాడు? భక్తుల యొక్క పాదములు తొట్టిల్లకుండా. ఎటువంటి వారు భక్తులు? ప్రార్థించేవారు భక్తులు. ఈనాడు చూడండి, ప్రార్థించేవారు ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారా చెప్పండి? ప్రార్థించేవారు ఎంతమంది ఉంటున్నారు? ఆదివారం ఏమో నిండుగా ఉంటున్నారు ఆయా స్థలాల్లో, మనకేమో ఇక్కడేమో ప్రార్థన సమయంలోకేమో చాలా తక్కువ మంది వస్తున్నారు. అదే ప్రార్థన సమయానికి కూడా అంతమంది వచ్చుంటే నిజంగా వాళ్ళు భక్తులు, నిజమైన భక్తులు అంటే వాడిని. ప్రార్థన చేసేవారే భక్తులు. ప్రార్థించేవారు భక్తుల పాదముని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. అందుకనే చూడండి, కీర్తన గ్రంథం 97వ అధ్యాయం, కీర్తన 97వ అధ్యాయంలో మరి భక్తుడైన దావీదు మరి ఒక చక్కని మాట అక్కడ వాడుతూ వచ్చాడు.
ఏమని వాడుతాడు చూడండి, 10వ యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోండి, తన భక్తుల ప్రాణములను చూడండి, భక్తుల ప్రాణము, భక్తుల పాదము. చూడండి ఎంత చక్కగా ఉంది రాయబడింది ఒక మాట. భక్తులు ఎవరో భక్తులు అంటే మనం చూసాంగా, కీర్తన 32:6 నీ దర్శన కాలమందు ప్రార్థించేవారే భక్తులు. నేనైతే ఒకే చెప్తాను, అందరూ విశ్వాసులు, అందరూ భక్తులు కాదని నేను చెప్తాను. ఎవరైతే ప్రార్థించేవాళ్ళే ప్రార్థనకు వస్తారో, ప్రార్థనలో ఎవరైతే పాలు పొందుతారో వాళ్ళే భక్తులు. ఈనాడు అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, అనేకులు భక్తులను చెప్పుకుంటున్నారు కానీ, అనేకులు మేము భక్తిగల వారమని చెప్పుకుంటున్నారు కానీ వారి జీవితాల్లో ప్రార్థన లేదు నాయన. ప్రార్థన కావట్లేదు ప్రభువా, ప్రార్థన కమ్మంటే రావట్లేదు, ప్రార్థన చేయాలంటే చేయట్లేదు ప్రభువా. అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా ప్రార్థనలో నడిపించయ్యా, వారిని వెన్ను తట్టి ముందుకు నడిపించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. భక్తి గలవారు ఎవరు భక్తి గలవారు? ప్రార్థించేవారే. అయితే అటువంటి వారు ప్రార్థించే వారి యొక్క జీవితంలో ఎటువంటి భక్తి ఉంటుందంటే దైవభక్తి. ఎటువంటి భక్తి? వీరు శరీరాన్ని సాధకం చేసుకోకుండా ఆత్మని సాధకం చేసుకొని వారు ఏం చేస్తారు? భక్తితో ప్రార్థన చేస్తారు. చూడండి, ఆ మాట తిమోతి కాస్తాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా తీసిన వారు చదవండి. మొదటి తిమోతి పత్రిక చదవండి. చదవండి 8వ వచనం చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే, దైవభక్తి ఇప్పటి జీవం విషయములను రాబో జీవం విషయములను వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయాల్లో ప్రయోజనకరమగును. కాబట్టి ఈనాడు ఎంతోమంది దేవుని విషయంలో సాధకం చేస్తున్నారు శరీర విషయంలో. కాబట్టి శరీర సంబంధమైన సాధకాలు, ప్రయాసాలు, శరీర సంబంధమైనటువంటి భారాలు, మరి శరీరం యొక్క అక్కర్ని తీర్చుకోవడానికి, భౌతికమైన అక్కర్ని తీర్చుకోవడానికి, భౌతికమైన అవసరాలు తీర్చుకోవడానికి ఎంత తిప్పలు పడుతున్నారో చూడండి. అయితే అవి ఏమాత్రం ప్రయోజనకరము కావు. ఏది ప్రయోజనం అంటే దైవభక్తి కలిగి ప్రార్థన చేసి, ప్రార్థనలో దైవభక్తి గలవారు ప్రార్థన చేసే వారి జీవితంలో అది ఎంతో ప్రయోజనము. ఎన్నిసార్లు చెప్తున్నప్పుడు కూడా అనేకులు చెవిటి పాముల్లాగే ఉంటున్నారు, విననట్టుగా పోతున్నారు. అయితే చూడారా, ఎవరంటే భక్తులు, ప్రార్థించేవారే దైవభక్తులు. అన్నట్టు భక్తులు వీళ్ళు బాప్తిసం తీసుకున్నాలే, ఆరాధన చేస్తున్నాలే అంటే కుదరదు. నువ్వు అనుకుంటే కుదిరిద్దా? కుదరదు. కాబట్టి నాకు ఇన్ని సంవత్సరాలు నేను బాప్తిసం తీసుకొని, నాకు ఇన్ని సంవత్సరాలు నేను బాప్తిసం పొంది ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటే కుదరదు. కాబట్టి నీ రక్షణ జీవితంలో భక్తి ఎలాంటి భక్తి అంటే ప్రార్థనతో కూడిన భక్తి నీలో మనందరిలో ఉండాలని ప్రభు కోరుచున్నాడు. కాబట్టి అటువంటి వారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. మనమే కాదు, మనతో పాటు ఉన్నటువంటి వారు ఇతరులు కూడా ఇటువంటి ప్రార్థన దైవభక్తి కలిగి ప్రార్థన చేసే భక్తులు ఈనాడు సంఘంలో అవసరం. కాబట్టి అటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఒక ఆది సంఘం ఉంది. ఏ సంఘం చెప్పండి? ఏ సంఘం? అపోస్తలుల ఆది సంఘం. కాబట్టి వారందరూ ఎక్కడుండి ప్రార్థన చేశారు? మేడగదిలో ఉండి. ఎక్కడుండి చెప్పండి? మేడగదిపై ఉండి ఎలాంటి ప్రార్థన చేశారంటే ఏక మనసుతో వారు ప్రార్థన ఎడతెగక. అది అసలైన వారు భక్తులంటూ వాళ్ళే. చూడండి, ఎవరండి వాళ్ళు? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, అపోస్తలుల కార్యాలు 1:14 ఏమని రాయబడింది? వీరందరూ వారందరూ 12 వచనాలు చదువుకోండి. అక్కడ శిష్యులు, అలాగే శిష్యులతో పాటు ఇంకెవరు? స్త్రీలు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తండ్రి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ప్రార్థన చేసిరి. శిష్యులు మరియు ఇంకెవరండి? ఆ స్త్రీలు, వాళ్ళలో ఇంకెవరు? మరియా. చూసారా? కాబట్టి వీరందరూ భక్తి గలవారు, అసలైన భక్తి గలవారు వీళ్ళే. ఎందుకంటే
ప్రార్థన చేసే విషయంలో ఏమాత్రం వెనకాడేవారు కాదు. కాబట్టి ఈనాడు దేవుని సంఘంలో ఇలాంటి భక్తులు కావాలి, ప్రార్థించే భక్తులు కావాలని మనం గట్టిగా ప్రార్థన చేద్దాం. కాబట్టి ఇది ఒక మొదటి విషయం. రెండో విషయం చూడండి, సామెతలు త్వరగా చూసుకుందాం. సామెతల విషయం, సామెతలు దేవుడు ఎవరిని కాపాడును, ఎటువంటి వారిని దేవుడు కాపాడుతాడంటే వ్రాయబడింది సామెతల పుస్తకము 22వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 22:12 చదవండి. సామెతలు 22వ అధ్యాయం 12వ వచనం. యెహోవా చూపులు, రైట్, నా మరి చెప్పండి, యెహోవా చూపులు, అందరూ చెప్పండి, యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. చూసారా? రెండవదిగా మనం చూస్తే ఏం చెప్పండి, రెండవదిగా జ్ఞానం గలవానిని దేవుడు కాపాడుతాడు. మొదటి ఎవరిని కాపాడుతాడు? ప్రార్థించే భక్తుడు. తన భక్తుల ప్రాణమును, భక్తుల పాదములను దేవుడు కాపాడుతాడు. ఎవరా భక్తుడు? ఉక్కి భక్తుడు కాదు, వీళ్ళు ప్రార్థించే భక్తుడు. ఈనాడు సంఘంలో, దేవుని మందిరంలో ప్రార్థించే భక్తుడు ఎంతో అవసరమని మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చూస్తే యెహోవా చూపులు ఎవరి మీద ఉన్నాయి? జ్ఞానము గలవానిని కాపాడును. కాబట్టి ప్రభు ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? అందరిని చూడండి. దేవుడు ప్రార్థనకి వచ్చేవాడిని అందరిని చూసి తర్వాత ఎవరిని చూస్తాడు చెప్పండి? జ్ఞానం గలవానిని. యెహోవా చూపులు జ్ఞానం గలవానిని కాపాడును. కాబట్టి జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము. కాబట్టి మనకేం కావాలి చెప్పండి? జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం మనకు కలిగి ఉంటే మరి దేవుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మీరు ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. సందేహింపక అడిగినప్పుడు ఆయన ధారాళముగా సమృద్ధిగా ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ప్రార్థనకు వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, అన్నిటికి వచ్చినా ఎలా ఉంటున్నాం? అజ్ఞానంలోనే ఉంటున్నాం. పౌలు ఏమన్నాడు? దినమును చెడ్డది కనుక సమయమును పోనీయక, ఎఫెసీయులు 5:15 సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానంలోనే కాక జ్ఞానంలోనే నడుచుకోమంటున్నాడు. అజ్ఞానంగా ఉండకూడదు. అయితే ఒక ఆయన ఉన్నాడు, మంచి జ్ఞాని. ఎవరు ఆ జ్ఞాని చెప్పండి? మీరందరూ నాకు తెలిసి ఆ మాట అంటారని. ఏ జ్ఞాని? ఎవరైనా? సొలొమోను. అది మనకందరూ తెలిసిన విషయమే. కానీ ఇంకో జ్ఞాని ఉన్నాడు. ఆ జ్ఞాని ఎవరంటే చూడండి, ఆదికాండము చూడండి. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయము. జెనసిస్ చాప్టర్ 41 చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము. మరి చూస్తే 37వ వచనం. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైన గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనడమా అని అనెను. 39వ వచనం. మరియు ఫరో, ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వల్లే వివేక జ్ఞానము గలవారెవరు లేరు. చూడండి, నీ వలే వివేక జ్ఞానమును గలవారెవరనో లేరు. కాబట్టి సొలొమోను సరే, అది అట్లా ఉంచండి. కానీ ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? యోసేపు ఎలాంటి వాడంటే అవివేకి కాదు, వివేకి. జ్ఞాన విషయంలో వివేకంగా లేకపోతే ఈ దినాల్లో మనము గెటాన్ కాలేము. కాబట్టి ఆత్మీయ జీవితంలో గెటాన్ కావాలంటే మనకి ఏముండాలి? జ్ఞానమే. ఆ జ్ఞానంతో పాటు వివేకం ఉండాలి. వివేకము ఎంత అవసరమో ఈ దినాల్లో అవివేకంగా ఉండి ఎన్నో విషయాలు మనం ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. అవివేకంగా ఉండి ఎన్నో విషయాలు మనం జారిపోతున్నాం. అవివేకంగా ఉండి మరి అన్నిటిలో రుచి చూస్తున్నాం. లోకంతో పాటు రుచి కలిగి ఉంటున్నాం. అందుకనే మరి యోసేపు ఎట్లాంటి వాడంటే ఆ యోసేపుకున్న జ్ఞానము, వివేకము. నిజంగా ఎవరు చెప్తున్నారు అమ్మాకంటే ఫరో చెప్తున్నాడు. యోసేపు గురించి ఫరో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు ఎవరివి? వివేక జ్ఞానములు. అలాగే మన జీవితాన్ని కూడా దేవుడు ఎవరిని చూస్తాడంటే యెహోవా చూపులు ఎవరి మీద ఉన్నాయి?
జ్ఞానం గలవాని మీద ఉన్నాయి. దేవుడు జ్ఞానం గలవాణిని కాపాడుతాడు. ఎలాంటి జ్ఞానము? వివేక జ్ఞానము. జ్ఞానములో వివేకం ఉండాలి. అజ్ఞానము, అవివేకం ఉంటే అది మన జీవితానికి ఎంతో నష్టం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో కూడా ఏ మాత్రం నేను అవివేకంగా, అజ్ఞానంగా ఉండకుండా నాకు జ్ఞానములో వివేకం దయచేయి. ఆయనేమో ఒక సందర్భంలో అడిగాడు, ఎవరు? సొలొమోను. దేని గురించి అడిగాడు? రాజ్యాన్ని పరిపాలించడం జ్ఞానం అడిగాడు. కానీ ఈయన ఎట్లాంటి వాడంటే వివేకము. యోసేపు వివేకము. మనకు వివేకం ఉందా? కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు అవివేకం తీసివేసి ప్రభువా నాకు వివేకం దయచేయి. అన్నిటినీ గమనించే, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది కరెక్టు, ఏది రాంగు అని తెలుసుకునే జ్ఞానము నాకు దయచేయి అని మనం ఏం చేయాలి? అందుకే మీలో ఎవరికైనాను ఏది తక్కువగా ఉన్నాయడనా, ఏది కొద్దుగా ఉన్నాయడనా, జ్ఞానము కొద్దుగా ఉన్నాయడనా. ఏ జ్ఞానము? వివేక జ్ఞానము కొద్దుగా ఉంటే వివేక జ్ఞానాన్ని మనము అడుగుతాం. అలాగూ యోసేపు మాదిరిగా మనము ఏముండాలి? వివేక జ్ఞానము కలిగి ఉండాలని దేవుని సహాయాన్ని మనము పొందుకుందాం. తర్వాత మూడవదిగా చూడండి, కీర్తన 31:3. కీర్తన 31:3 త్వరగా చూద్దాం. కీర్తన 31:3 23. కీర్తన 31:23. కీర్తన 21 ఎన్నో వచనం? 31:23 చదవండి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. రైట్. యెహోవా ఎవరిని కాపాడుతాడు చెప్పండి? విశ్వాసులు. మొదటిగా భక్తుల ప్రాణమును, భక్తుల పాదములను. ఎవరా భక్తులు? ప్రార్థించే భక్తులే దైవ భక్తులు. ఇలాంటిటువంటి వారు మనకి సంఘంలో అనేక చోట్ల ప్రార్థించేవారు కొరతగా ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని దేవుడు సమకూర్చినట్లు ప్రార్థన చేద్దాం. ఉదాహరణ ఎవరిని చూసాం? అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు, వాటితో పాటు కొందరు స్త్రీలు, అందులో మరియా, వీరందరూ ఎలాంటి వారు? భక్తులు, ప్రార్థించే భక్తులు. సంఘంలో అటువంటి వారు కావాలని మనం ప్రార్థన చేద్దాం. తర్వాత రెండవది ఎవరిని చూసాం? యెహోవా చూపులు ఎవరి మీద ఉన్నాయి? జ్ఞానం గలవాని మీద. జ్ఞానం గలవానిని కాపాడును అని స్పష్టంగా రాయబడింది. కాబట్టి జ్ఞానం లేకపోతే మనం ఎన్నో విధాలుగా నష్టపోతాం. అందుకనే యోసేపుని మనం చూస్తే, యోసేపులో ఎటువంటి జ్ఞానం ఉంది? వివేక జ్ఞానము. మనం కూడా పొందుకోవాలని దేవుడి సహాయం కోరుకుందాం. మూడవదిగా మనం చూస్తే విశ్వాసం దేవుడు కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడు? విశ్వాసం అంటే అందరూ విశ్వాసులా? చెప్పండి. భక్తులు అంటే అందరూ భక్తులు కాదు. విశ్వాసులు అంటే అందరూ విశ్వాసులు కాదు. ఎవరి విశ్వాసులు? దేవుడు ఎటువంటి విశ్వాసుని దేవుడు కాపాడుతాడు చెప్పండి. పౌలు ఒక మాట చెప్పాడు. అది సరే, పౌలు ఒక మాట అన్నాడంటే మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలే వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏ సాక్ష్యం ఇచ్చాడు చూడండి. చదవండి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను. చూడండి. మీ ఎదుట, విశ్వాసమైన మీ ఎదుట. ఎవరు వాళ్ళు? దెస్సలోనికయలో ఉన్నటువంటి విశ్వాసులు, బెరాయా విశ్వాసులు. ఎవరు వాళ్ళు? బెరాయా విశ్వాసులు. ఎంతో మాదిరిగా ఉన్నారంట. చూడండి అన్నమాట. ఆ విశ్వాసులు ఎట్లాంటి వారంటే, అదే దెస్సలోని పత్రిక 1వ అధ్యాయము ఎన్నో వచనం? 7వ వచనం చదవండి. కాబట్టి మాసిదోనియాలోను, అకయలోను విశ్వాసులందరికీ. ఎలాంటి విశ్వాసులు వీళ్ళు? బాప్టిజం అంటే ఎలాంటి విశ్వాసులు? ఎలాంటి విశ్వాసులు ఉండాలి? మాదిరి విశ్వాసులు. ఎవరు వాళ్ళు? దెస్సలోనికయ పట్టణంలో ఉన్నటువంటి వారు. ఎలాంటి విశ్వాసులు అంటే మాదిరిగా ఉన్నటువంటి విశ్వాసులు. మాసిదోనియాలో ఉన్న వారికి, అకయాలో ఉన్న విశ్వాసులందరికీ వీరు ఎలాంటి వారంటే మాదిరిగా విశ్వాసం. కాబట్టి దేవుడు ఎటువంటి విశ్వాసం దేవుడు కాపాడుతాడంటే మాదిరి జీవితం. కాబట్టి ఎవరిని మనం పోలి నడుచుకోవాలి? ఎవరికి మాదిరిగా ఉండాలి? యేసు ప్రభు వారికి. ఎందుకంటే ఆయనే
మరి ఎన్నో విధాలుగా ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా ఆయన వల్లే ప్రార్థన చేయాలి, మాదిరిగా జీవించాలి. కాబట్టి ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలని చెప్పండి? ఏ విషయంలో చెప్పండి? మాటలోను, ప్రేమలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, అన్ని విషయాల్లో మనం మాదిరిగా ఉండాలి. కాబట్టి లోకంలో మనం అందరికీ మాదిరిగా ఉన్నామా? కాబట్టి ఆ విషయంలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితము అనేకులకు మాదిరిగా ఉండాలి. నా ఇంట్లో నా భర్తకు, నా భార్యకు, లేకపోతే నా బిడ్డలకు, బయట ఇరుగు వారికి నీకు నేను మాదిరిగా జీవించానని నాకు సహాయము చేయి. కాబట్టి అటువంటి వారిని యేసు ప్రభు ఏం చేస్తాడు? కాపాడుతాడు. మాదిరి లేకపోతే ఉపయోగం ఏముంది? ఎందుకు విశ్వాసం చెప్పుకున్నందుకు ఏమి లాభం? కాబట్టి మాదిరి ఉండాలి. మాదిరి ఉంటేనే మనం విశ్వాసముగా దేవుని దృష్టిలో పరిగణించబడతాం. కాబట్టి దశలోనికైన విశ్వాసం ఎట్లాంటి వారు చెప్పండి? మాదిరిగా విశ్వాసం. వారెంతో దేవునికి మాదిరి, సంఘానికి మాదిరిగా జీవించిన విశ్వాసంగా ఉన్నారు. ఈనాడు మనం ఎట్లున్నాం? ప్రభువా, నిజమే, నేను ఎందుకు కాపాడబడలేకపోతున్నాను? నేను ఎందుకు భద్రపరచబడలేకపోతున్నాను? నేను ఎందుకు కీడికి గురవుతున్నాను? నేను ఎందుకు నష్టపోతున్నానంటే నీకు మాదిరిగా లేకపోవటం ద్వారానే. సంఘానికి, సేవకులకు, విశ్వాసులకి నేను మాదిరిగా జీవించకపోవడం, మాదిరి అయిన జీవితము నాలో లేకపోవడం బట్టే నేను నష్టపోతున్నానని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం, ఆయన సహాయం కోరుకుందాం. కాబట్టి ఎన్నో విషయం ఇది? 3వ విషయం. 4వ విషయం చూడండి, కీర్తన. ప్రార్థనలో మనం చేయవలసిన విషయాలు మనం చూసుకుంటున్నాం. చూడండి, కీర్తన 116 అధ్యాయం. కీర్తన 116 అధ్యాయము. చూడండి, కీర్తన 116 అధ్యాయం 6వ వచనం. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కుంగి ఉండగా ఆయనే నన్ను రక్షించెను. యెహోవా ఎవరిని కాపాడును? సాధువులైన వారిని. సాధువులు అని అర్థం ఏం చెప్పండి? సాధువులు అంటే ఏంటి? ఒక మాటలు చెప్పాలంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆ వ్యక్తిని మనం చూద్దాం. ఆయన అటువంటి వాడు. ఏమంటున్నారు? సాధు సింగ్ నేను చెప్పట్లా, బైబిల్లో ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నా. కాబట్టి సాధు సింగ్ గారు ఆయన జీవితం వేరు. అయితే ఆయనకు ముందున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు, సాధువు బైబిల్లో. ఎవరంటే చూడండి, మొదటి దశలోని పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధునమై ఇంటిమి. ఏమన్నాడు పౌలు? ఎవరి వ్యక్తి? పౌలు ఏమంటున్నాడు? మీ మధ్య మేము ఎలా ఉన్నాం? సాధువులమై ఉంటుంది. కింద ఏమని రాయబడింది? శిశువులమై ఉంటుంది. శిశువు. సాధువు అనేది అర్థం ఏంటి? శిశువు అంటే వారికి పాపం తెలియదు, పుణ్యం తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు. శిశువుల వలె మరి పాలు త్రాగే శిశువుల వలె ఉన్నారు. ఎలా ఉన్నారు? పాలు త్రాగే శిశువులు మాదిరిగా ఉన్నారు. నిజంగా ఈ లోకంలో నీవెలా ఉన్నాం, మనం ఎలా ఉన్నాం? మనం శిశువుల వలె మనం ఉండాలి. అందుకే యేసు ప్రభువారు శిశువులను చూపించేమన్నాడు చెప్పండి? చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారి దేవుని రాజ్యమని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మీరు శిశువుని పోని నడుచుకుని అన్నాడు యేసు ప్రభువారు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో వ్రాయబడింది ఒక మాట. చూడండి, ఆ మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు శిష్యుడికి చెప్తూ ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఒక మాట రాయబడింది, 2వ వచనం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలుచుకొని ఏమంటున్నాడు? పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా ఏమని? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ అది ఏం పొందాలి? మార్పు. కాబట్టి బిడ్డల వంటి వారు జీవితం, శిష్యుల వంటి జీవితం మనలో ఉందా?
ఈ దినాల్లో శిశువుని జీవితం కాదు. ఎలా ఉన్నారు చెప్పండి? పశువులుగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? శిశువులుగా మారిపోయి పశువులు. అంటే కాస్త పశువులను నయం. మనుషుల కంటే ఎవరు నయం అంటారు చెప్పండి? పశువులే నయం అనుకుంటాం. వాటికి ఏం తెలియకపోయినా, మాట రాకపోయినా అన్నీ తెలుస్తాయి. అయితే ఇప్పుడు శిశువు జీవితం ఎలాంటి జీవితం అంటే చెప్పండి? వారికి లోక జ్ఞానముతో పని లేదు. లోక జ్ఞానంతో పని లేదు. తర్వాత వారికి విజ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానం. ఈ జ్ఞానంలో ప్రతి ఒక్కరికి ఏమి ఎక్కువైపోతుంది? జ్ఞానం ఎక్కువైపోతుంది. తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. తెలివితేటలు ఎక్కువైపోయినది ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అన్నీ తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అన్నీ మాకు అన్నీ తెలుసు, అన్నీ విన్నాము, ఇక నువ్వు చెప్పేది అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి అటువంటి వారి జీవితాల్లో దేవుడు ఏ కార్యము చేయడు. అందుకని శిశువులు పోలి నడుచుకోవాలి. ఎలాంటి శిశువు పాలు త్రాగే శిశువులు. ఎలాంటి శిశువులు చెప్పండి? పాలు త్రాగే శిశువు అనే ఉండాలి. కాబట్టి అటువంటి జీవితము మనకు కలిగి ఉండాలి. కనుక దేవునితో మనము సంబంధము చూడండి. బిడ్డ ఎవరితో సంబంధం కలిగి ఉంటుంది? తల్లితో. తల్లి వద్ద మరి పాలు త్రాగుతూ, తల్లి ముఖం చూస్తూ తల్లితోనే ఉంటుంది. కాబట్టి దేవునితో కూడా మనము సంబంధం కలిగి ఉండాలి. సంబంధము దేవునితో మనకే ఉండాలి సంబంధం. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, మేము ఎలాంటి వారంగా ఉన్నామో సాధువులుగా ఉన్నాము. కాబట్టి పౌలు మాదిరిగా మనం జీవించుదాం. శిశువుల మాదిరిగా మనం జీవిద్దాం. అందుకని కొంతమంది ఉంటారు, ఏం తెలియనట్టు ఉంటారు, మొత్తం అన్నీ తెలిసి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. కాబట్టి అజ్ఞానము, విజ్ఞానం అనేది మన జీవితానికి ఎంతో మరి నష్టాన్ని తీసుకొస్తుంది. శిశువులుగా మనం ముందుకు సాగిపోదాం. ఏమి పట్టించుకోకుండా దేవుని వైపు, ఆయన వైపు మనం చూద్దాం. ఆయన సంగతులు మనం విందాం. ఆయన మార్గంలో మనం జీవిద్దాం. కాబట్టి ఇదే శిశువుకు ఉన్నటువంటి లక్షణం. కాబట్టి ఐదవదిగా మనం చూసి ముగించుకుందాం. చూడండి, ఐదవదిగా పేతురు రాసినటువంటి రెండవ పేతురు పత్రిక చూడండి. రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2 పేతురు 2:5 చదువుకుందాం. చదవండి. ఆయన పూర్వకాలమందున లోకము విడిచిపెట్టక 2:5 అమ్మా. 2:5 మొదటి పేతురు 2:5 చూద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయము కాదు. అక్కడ ఒక మాట ఉంది, 7 నీతికి నిన్న 7 దేవుడు కాపాడాడని 2వ పేతురు అనుకుంటా. 2వ పేతురులోనే ఈ మాట మనకు కనిపిస్తుంది. రైట్, చూడండి, ఇదే అక్కడే ఉంది. మనం ఎక్కడెక్కడ చూస్తున్నాం కానీ అక్కడే కనిపిస్తుంది. చూడండి, 2వ పేతురు 2వ అధ్యాయంలో చూసారా? 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. నోవహు గురించి అక్కడ రాయబడుతుంది. 5వ వచనం, అది 2:5. అదే నేను చెప్పింది అదే కదా. పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జనప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును ఎవరిని కాపాడాడు చెప్పండి? ఇప్పుడు ఎంతమందిని చూసాం మనం? ఎంతమంది? 5 మందిని. మొదటిగా ఎవరిని దేవుడు కాపాడుతున్నాడు? భక్తులైన వారిని, ప్రార్థించే దైవభక్తులను దేవుడు కాపాడుతాడు. రెండవది ఎవరిని కాపాడుతాడు? జ్ఞానం గలవారిని, వివేక జ్ఞానం గలవారిని దేవుడు కాపాడుతున్నాడు. వారెవరో మనం చూసాం. వివేక జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు? యోసేపు. ప్రార్థించే భక్తులు ఎవరు? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో శిష్యులు, తర్వాత శిష్యులతో పాటు ఉన్నటువంటి మరియా, కొంతమంది స్త్రీలు, వారిని మనం చూసాం. వారు ప్రార్థన చేయడానికి మేడగా ఎక్కి ఏక మనసుతో ప్రార్థన చేశారు. తర్వాత ఎవరిని చూసాం? మూడవదిగా ఎవరిని చూసాం? విశ్వాసం దేవుడు కాపాడు. విశ్వాసులు ఎవరంటే మరి దశలోనికై పక్కన ఉన్నటువంటి మాదిరి గల విశ్వాసం. ఎలాంటి విశ్వాసులు? మాదిరైన విశ్వాసం. తర్వాత 4వదిగా ఎవరిని చూసాం మనం? ఎవరిని దేవుడు కాపాడుతాడని చూసాం?
సాధువులు. కాబట్టి సాధువులు ఎవరు చెప్పండి? శిష్యులు. ఏ శిష్యులు వీళ్ళు? చెప్పండి. మరి ఆ యొక్క పాలనను అపేక్షించే శిష్యులు. చూడండి, ఆ మాట నేను చెప్పడం మర్చిపోయాను. పేతురు రాసినటువంటి పేతురు 1వ పత్రిక మరి 2వ అధ్యాయంలో, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఎలాంటి వారు? కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారు నిర్మలమైన వాక్యమును పాడవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. అది చూసారా? శిష్యులు వారు ఏం తాగుతారు చెప్పండి? మరి తండ్రి దగ్గర పాలు తాగుతారు. ఏ పాలు అవి? వాక్యమనే పాలు. కాబట్టి వాక్యము చేత, నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయి కాబట్టి గుర్తు చేస్తున్నాను. వాక్యము చేత మనం ఏం కావాలి? దర్శించబడాలి. వాక్య ప్రకారంగా మనం జీవించాలని ప్రార్థన చేద్దాం. ఇది 4వ విషయం. 5వ విషయం మనం ఏం చూసాం చెప్పండి? 5వ విషయం ఇప్పుడే మనం చూసింది. దేవుడు ఎవరిని కాపాడిను? నోవాహును, తర్వాత నోహుతో పాటు ఎంతమంది? 7 చూడండి, ఆ మాట ఎంత చక్కగా రాయబడింది. నాయముడు చెప్పండి దయచేసి. జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. ఎవరిని ప్రకటించాడు? నీతిని ప్రకటించిన నోవహు, అలాగే ఆ 7 దేవుడు కాపాడాడు. నీతిని ప్రకటించడం అంటే ఎవరిని ప్రకటించడం? యేసు ప్రభువారు. నీతి అంటే ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని ప్రకటించారు. ఎంతో సువార్త చెప్పారు. సువార్త చెప్పిన వారు విన్నారా? విన్నారు. ఈనాడు ఎంతోమంది విన్నారా? సువార్త చెప్పని వారు ఉన్నారు, సువార్త చెప్పినా వినని వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సువార్తకు ఎంతోమంది కావాలి. సువార్తకి కావాలి. ఈ 7 ఎవరంటే సువార్తకులు అని చెప్పుకోవాలి మనం. నీతిని ప్రకటించిన నోవహు 7. ఎవరు? 7 చెప్పండి. నోవహు పేరు ఒక్కటే రాయబడింది. ఆ 7 ఎవరు మాకు తెలియదు అంటారా? ఆ 7 ఎవరు? నోవహుతో పాటు ఉన్న నోవహు భార్య, తర్వాత కుమారులు, వారి భార్యలు, మొత్తం ఎంతమంది? 8 మంది నీతిని ప్రకటించారు. కాబట్టి నోవహును మరి ఆ యొక్క 7 దేవుడు కాపాడాడు. కారణం ఏంటి? సువార్త. దేవుని సువార్త చెప్పడం ద్వారా మన జీవితాలు కాపాడబడతాయి. ఒకవేళ సువార్త చెప్పబోయి ఉంటే నోవహు కుటుంబం కాపాడబడేదేనా? ఈనాడు సువార్త చెప్పండి, సువార్తకి రండి అంటే రావట్లేదు. పోనీ సువార్త పెట్టించుకోండి, కూడికి పెట్టించుకోండి అంటే పెట్టించుకోవట్లేదు. మరి వాళ్ళ మనసులో ఏముంటే తెలియదు, ఏం అర్థం చేసుకుంటారో తెలియదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుందాం, సువార్త ప్రకటించే వారి పాదములు ఎలాంటివి చెప్పండి? ఎక్కడ సుందరమైనవి? పర్వతం మీద సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరం. కాబట్టి మన పాదాలు ఎప్పుడు రోజు కడుక్కుంటాం. కడుక్కుంటే ఇంట్లో పోతే ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకోరు. అలాగే ఆత్మీయమైన పాదాలు, సుందరమైన పాదాలు. మనం సువార్త ప్రకటిస్తే ఆయన మన పాదాలను ఏం చేస్తాడు? కాబట్టి సుందరంగా తయారు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. అయ్యో ప్రభువా, నిజమే, నా జీవితంలో సువార్త ప్రకటించిన వ్యక్తిగా ఉన్నాను. సువార్త ప్రకటించడానికి అవకాశం ఇవ్వలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు. ఇక నుంచి నేను సువార్త చెప్పేవాడిగా, లేదా మా ఇంట్లో నుంచి సువార్త వినిపించే దానిగా నన్ను సిద్ధపరచని మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి నోవహు కుటుంబము సువార్త ప్రకటించింది కనుక ఆ కుటుంబానికి దేవుడు ఏం చేశాడు అంటే? మీరేదో ఆలోచన పడుతున్నారు. ఇక్కడే ఉన్నారా? రైట్. చెప్పండి. కుటుంబం. ఏ కుటుంబము? నోవహు కుటుంబం కాపాడబడింది. నీ కుటుంబాలు ఎందుకు కాపాడబడలేకపోతున్నాయి? నీ కుటుంబాలు ఎందుకు నష్టానికి గురవుతున్నాయంటే క్రీస్తు సువార్తను ప్రకటించకపోవడం ద్వారా. పోనీ అవకాశం అని ఇవ్వు, వచ్చి సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి అవకాశం ఇవ్వలేకపోతున్నావు, నీకైనా చేయలేకపోతున్నావేమో. అయితే ఇక నుంచి నీతిని ప్రకటించిన నోవహు కుటుంబం లాగా మనం కూడా ముందు సాగిపోయినట్లు దేవుడు మనకు సహాయము చేయనుగాక. కాబట్టి 5 సంగతులు మనం చూసాం. ఈ 5 సంగతుల ప్రకారంగా మనం నడుచుకోవాలి, ఆ రీతిగా మనం జీవించాలని దేవుని సన్నిధిలో మనము కోరుకుందాం. దేవుడు ఆ రీతిగా మరి ఈ వర్తమానము మన ప్రార్థనలో దేవుడు మనకు
సహాయం చేయను గాక. కొన్ని ప్రార్థన ఉన్నాయి, దయచేసి మరి ప్రార్థన అనౌన్స్మెంటు నేను తర్వాత చెప్తాను. ముందు వాక్యానుసారంగా మరి విన్న వాక్యమును బట్టి ప్రార్థన చేయండి. క్లుప్తంగా మీకు కొన్ని అనౌన్స్మెంట్, కొన్ని ప్రకటన ఇస్తాను. క్లుప్తంగానే మనం ముగించుకుందాం. ప్రార్థన చేయండి, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. మీరు ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ప్రార్థన చేయడానికి వెంటనే ప్రార్థన స్టార్ట్ చేయండి. ఏం చేస్తారు, వాళ్ళు చేస్తారు ఆలోచించవాకండి. చేయండి, ప్రార్థన చేయండి త్వరగా.